సాక్షాత్తు ఆ శివపరమాత్మునితో ఏ విధంగా మాట్లాడాలి, మన ఇంటికి ఎలా ఆహ్వానించాలి, మనకున్నటువంటి దుఃఖాన్ని, భయాన్ని, అనారోగ్యాన్ని, దారిద్ర్యాన్ని, మొత్తం పంచవికారాలను ఏ విధంగా ఆ శివపరమాత్మునికి అప్పగించి మనలో ఉన్న భారాన్ని తగ్గించుకొని మధురానుభూతిని, మనశ్శాంతిని ఏ విధంగా పొందాలో యోగం ద్వారా ఆ అనుభూతిని పొందుదాం. ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం జ్ఞాన పాఠశాల. ఇక్కడ ముఖ్యంగా ఆ పరమశివుణ్ణి శివబాబా అని పిలుస్తారు. బాబా అంటే హిందీలో తండ్రి. ధ్యానం ఆచరించే ముందు మీకు ఎక్కడ కూర్చోవడానికి సౌఖ్యంగా, ప్రశాంతంగా అనిపిస్తే అక్కడే కూర్చొని ధ్యానం ఆచరించవచ్చు. నేలపైన సోఫా, చైర్, కుర్చీ, బెడ్, పూజా మందిర్ ఎక్కడైనా ధ్యానం చేయవచ్చు. నేను ఒక ఆత్మను. నా రెండు కనుల బ్రుకుటి మధ్యలో నా ఆత్మ వజ్రం కంటే ఎంతో తేజోవంతంగా మెరుస్తుంది. పంచభూతాలను దాటి ఆకాశం పైన ఉన్న సూర్యచంద్రుల నక్షత్ర మండలాన్ని దాటుకొని సూక్ష్మవతనంలోకి వెళ్ళి పరంధామంలో ఎంతో ఆహ్లాదకరమైన, అందమైన, ప్రశాంతమైన శాంతిధామాన్ని తలపించే నిశ్శబ్దధామాన్ని నేను అనుభూతిని పొందుతున్నాను. నా ఎదురుగా ఆ శివ పరమాత్ముని చూస్తున్నాను. ఎదురుగా కూర్చున్నాను. నా ఆనందం మాటలలో వర్ణనాతీతం. తమ ఎదురుగుండా చూడండి. నా ఎదురుగుండా ఉన్నటువంటి నా శాంతి సాగరుడు, నా ఎదురుగుండా ఉన్నటువంటి నా శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, కళ్యాణకారుడు, మహజ్యోతి బిందు స్వరూపుడు, ఆనంద సాగరుడు. ప్రేమతో బాబా నా వైపు చూస్తున్నారు. హే నా ప్రాణేశ్వర, ఓ నా ప్రియమైన తండ్రి, నా బాబా తమ ధామాన్ని వదిలి మా ఇంటికి రండి బాబా. నా మాటలు విని నాపై ప్రేమతో బాబా కిందకి వచ్చారు. సూక్ష్మలోకంలో బ్రహ్మబాబా తనువులోకి ప్రవేశించారు. చూడండి, బ్రహ్మబాబా మస్తకంలో శివబాబా మెరుస్తూ ఉన్నారు. బాప్ దాదా నా ఇంటికి వచ్చారు. బాబా, నీ రాకతో ఈ ఇల్లు పావనమైపోయింది. ఈ ఇల్లు తీర్థస్థానమైనది బాబా. నేను ధన్యుడను బాబా. ఈ ఇల్లు, ఈ పరివారం నీకే అప్పగించేస్తున్నాను బాబా. ఈ ఇంటికి పెద్ద మీరే బాబా. మీరే సంభాళించాలి, మీరే నడిపించాలి బాబా. బాబా నాకు దృష్టిని ఇస్తున్నారు, వరదానాన్ని కూడా ఇస్తున్నారు. విజయీ భవ, సఫలతామూర్తి భవ, సదా సుఖీ భవ, శ్రేష్ఠ యోగి భవ. ఇప్పుడు మీరు అన్నీ బాబాకు సమర్పించేయండి. మీకున్నటువంటి బాధలు, బాధ్యతలు, బంధాలు, అనారోగ్యం అన్నీ సమర్పించేయండి.
బాబా జోలిని చూపిస్తూ నించున్నారు. అన్ని చింతలు, బాధలు అన్ని బాబా జోలిలో వేసేశాను. సర్వస్వం సమర్పించేశాను. బాబా అంటున్నారు, బిడ్డ, ఈ రోజు నుండి నీ యొక్క బాధ, చింత అన్నీ నావైపోయాయి. నువ్వు నిశ్చింతగా ఉండు. బాబా మాటలు విని నేను సంతోషంగా, తేలికగా అయిపోయాను. ఒళ్ళంతా పులకరించింది. ఇప్పుడు బాబాను పూర్తి ఇళ్ళంతా తిప్పుతున్నాను. బాబా చెయ్యి పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ నేను కూడా బాబా వెంట వెళ్తున్నాను. నా అనుభూతి వర్ణనాతీతం. నేను ఆ ఫీల్ను పొందుతున్నాను. కిచెన్లోకి తీసుకువెళ్తున్నాను. అనుభవం చేసుకోండి. పూర్తి కిచెన్ మొత్తం ఎర్రటి ప్రకాశంతో నిండిపోయింది. ఒక్కొక్క వస్తువు బాబా కిరణాలతో, బాబా దృష్టితో సదా పావనంగా అయిపోయాయి. ఎంతో పవిత్రంగా అయిపోయాయి. మొత్తం నెగిటివిటీ అంతా సమాప్తమైపోయింది. ఇప్పుడు బాబాను ఒక్కొక్క రూమ్లో తిప్పండి. ప్రతి రూమ్లోకి తీసుకువెళ్తున్నాను. బాబా శక్తి నలువైపులా వ్యాపించింది. ఒక్కొక్క రూమ్లో నలువైపులా మూల మూలలా వ్యాపించింది. అంతా తిప్పేశాను. బాబా శక్తి ఇల్లు మొత్తం నిండిపోయింది. అందరూ హాల్లో కూర్చున్నారు. ప్రతి ఒక్కరికి బాబా శక్తిని ఇస్తున్నారు. నా ఇల్లు స్వర్గంగా అయిపోయింది. ఇంటిలో ఉన్న పరివారం అందరూ శాంతిగా, ప్రేమగా, పవిత్రంగా, ఆనందంగా, భాగ్యశాలురుగా, ఎంతో గొప్ప ఆత్మలుగా అయిపోయారు. నా ఇల్లు తీర్థస్థానమైనది బాబా. నా బాబా నన్ను తన యొక్క బాహువులలోనికి తీసుకున్నారు. బిడ్డ, నువ్వు నా కంటి పాపవి. నీ యొక్క అన్ని చింతలు నావే. బిడ్డ, చింత చేయకు. నువ్వు ఎప్పుడు పిలిచినా, ఏ సమయంలో పిలిచినా ప్రత్యక్షమవుతాను. ఇప్పుడు బాబాకి ధన్యవాదాలు తెలియజేయండి. నా బాబా, నా ప్రియమైన బాబా, దుఃఖహర్త, సుఖహర్త అయిన తండ్రి, నాకు దోస్త్, మీకు చాలా ధన్యవాదాలు బాబా. మీరు మా ఇంటికి వచ్చారు. స్వయంగా భాగ్య విధాత, సర్వశక్తివంతులు నా ఇంటికి వచ్చారు. నేను ఎంతో భాగ్యశాలిని, ఎంతో అదృష్టవంతురాలిని. నా వంటి భాగ్యశాలురు, అదృష్టవంతులు ఇక ఎవ్వరూ ఉండరు. మీకు శతకోటి ధన్యవాదాలు తండ్రి. నా శివ పరమాత్మ, మీకు శతకోటి ధన్యవాదాలు. ఓం శాంతి.